హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనందరికీ ఎంతో బాగా తెలిసిన, అలాగే మనందరికీ ఎంతగానో ఇష్టమైన వాళ్ళు యూట్యూబర్ స్వప్న వైట్ల గారు, యశు గారు, అలాగే దిలీప్ గారు. అదే అండి, మిస్సమ్మ మాది కాదు మనది అనే మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ ఓనర్ దిలీప్ గారు మన ఉషా ముల్పూర్స్ కిచెన్కి వచ్చారండి. సో మొత్తానికి వచ్చేసామండి. చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కుదరట్లేదు. మీకు కుదిరినప్పుడు నాకు కుదరట్లా, నాకు కుదిరినప్పుడు మీకు కుదరట్లేదు. సో కానీ నేను రోజు రెగ్యులర్ గా మిమ్మల్ని చూస్తూనే ఉంటాను. నేను కూడా అదే కదా చెప్తాను. అందుకే మీ కాలికి దెబ్బ తగిలినప్పుడు కూడా వెంటనే నేను కాల్ చేశాను. అప్పుడు అర్థం పెట్టారు, ఆ తర్వాత మీరు చెప్పారు కదా. అవునవును, మా పిహెచ్ఎల్ కి రమ్మంటున్నారు. మా కాలనీ అంటే మీకు చాలా ఇష్టం కదా, ఒకసారి అందరూ తిరుగుదామని. ఎందుకంటే మేము మూవీ అక్కడ చేసాం, 2 మూవీస్. సో కంపల్సరీగా వస్తాం మీ దగ్గరికి. అప్పుడు మీరు నాకు తెలియదు యాక్చువల్గా. అవును. సో ఇప్పుడు మళ్ళీ జనరల్ గా జరుగుతూనే ఉంటాయండి అక్కడ షూట్. మనదేమన్నా అక్కడ షూట్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుతం లేదు, మీకోసం వస్తాను. సంతోష్ చాలా నచ్చుతున్నాడంట ఉష గారికి, చెప్తున్నారు. తమ్ముడు చాలా కామెడీ, చాలా బాగా చేస్తున్నాడు, చాలా ఫన్నీగా ఉంటుంది. అంటే బ్రహ్మానందం టైప్ లో మంచి ఫన్నీగా చేస్తున్నాడు. మూవీస్ లో ట్రై చేయొచ్చు. సో ఈరోజు మేము స్పెషల్ ఫుడ్ తినబోతున్నాం. అయితే ఓకే, తప్పకుండా. ఏం తింటారు? కుక్కర్ మటన్ పలావ్, కుక్కర్ పులావ్, యశుకేమో రొయ్యలు, వైట్ రైస్, రొయ్యలు వేపుడు, ఉషా ముల్పూరిస్ రైస్ స్పెషల్ రొయ్యలు వేపుడు. ఇంకా ఏం కావాలి చెప్పండి. తిన్న తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి. కడుపు నిండిపోయింది మిమ్మల్ని చూసి. అంటే యాక్చువల్గా ఏంటంటే కనుక మిగతా వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ గా అందరూ వస్తారు. ఇప్పుడు స్వప్న ఎలా చెప్పుద్దో చూడాలి, ఎందుకంటే తను బాగా వంటలు చేస్తుంది అంతే కదా. చూద్దాం. సో ఇలా కింద డైనింగ్ అండ్ పైన కూడా డైనింగ్, పైన తర్వాత పెట్టామన్నమాట. అందుకే అంటే ప్లేస్ ఎక్కువ లేదు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి. బాగుంది. మొత్తానికి వెయిట్ చేస్తున్నాం మీకోసం. మీ ఇద్దరిని కల్పించాలని నేను ఎప్పటినో అనుకుంటున్నా. మేమిద్దరం అయితే ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాము. ఏంటి అసలు రన్నింగ్ రేస్ అంటారా, దాన్ని ఏం రేస్ అంటారో నాకు తెలియదు. పవర్ అది అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇలా 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 ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ అక్కడ. ఇంకా ఇంకా అలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ అమ్మా. అంటే ఎన్ని కంగ్రాచులేషన్స్ చెప్పాలో కూడా నాకు తెలియదు. ఇంకా అలా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. నీకు స్వప్న కూడా చాలా చాలా కంగ్రాట్స్. చాలా చాలా మంచిగా వెళ్తున్నారు, ఇంకా అట్లాగే వెళ్ళాలి. మీ స్నేహం చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా. అలాగే ఎలా ఉన్నారు? తను కూడా వస్తే బాగుండేది, కానీ తను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది కదా. చాలా నాకు ఏంటి ఒక వీడియో చూసాను నేను, అలెక్కిలో నేను కనపడ్డాను. అంటే తిట్టేస్తా ఉంటున్నాయి అంటుంటే, ఆ పాప వీడియో చూస్తున్నావు అని మీరు వచ్చారన్నమాట వీడియోకి. నేను కూడా అట్లాగే చేస్తూ ఉంటాం. మా వాళ్ళు అరుస్తూ, అంటే ఒక మంచి ప్రోడక్ట్ రావాలంటే వెనకాల ఇలాంటి విలన్స్ రాక్షసులు ఉండాల్సిందే. ఇంత ఫేమస్ అయింది అంటే సంథింగ్ ఇస్ దేర్. అంటే డెఫినెట్ గా టేస్ట్ లేకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడు మీరు అక్కడ ఎంట్రన్స్ సంపూర్ణ సూపర్ మార్కెట్స్ అందులో అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంత లోపలికి నాగశౌర్య మదర్ ఎందుకు పెడతారు అని వెళ్ళిపోయి, మళ్ళీ తర్వాత సెకండ్ టైం మళ్ళీ కనుక్కుని వచ్చి మళ్ళీ నాకు చెప్తారనమాట, మీరు ఇలా వచ్చి వెళ్ళిపోయావండి, మీరు ఇంత లోపల ఎందుకు పెడతారు అని. డెఫినెట్ గా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ కూడా అంతే, లోపల కొడితే కానీ క్రౌడ్ ఉంటుంది. అంటే సంథింగ్ ఈజ్ దేర్. పాజిటివ్ లేకపోతే ఎవరు వస్తారు? ఇప్పుడు ఫుడ్ బిజినెస్ అయినా, శారీ బిజినెస్ అయినా షాప్ వరకు తీసుకురాగలం. మళ్ళీ రావాలి అంటే డెఫినెట్ గా మీరు చేసేదే ఉంటుంది. మీ ఇద్దరు ఇంటర్వ్యూ చూసాను నేను, చాలా బాగుంది. తను వేసే క్వశ్చన్స్ అవన్నీ చాలా చాలా ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. దిలీప్ గారి మీద పంచులు వేయాలంటే, ఆయన్ని కంట్రోల్ చేయాలంటే అలేకే కరెక్ట్. ఇప్పుడు మీకు తెలియదు ఏముందండి, వైఫ్ పంచులు వేస్తుంటే మీరు పడటమే తప్ప మీరు చేయగలిగిందే లేదు అందులో. మీకు మీ జనరేషన్ కదా, మా జనరేషన్ కదా కాదు. అసలు నోరెత్తే మాట లేదు. కానీ చూసే వాళ్ళకి నేనే ఉన్నట్టుంటది. కానీ ఆయన మీరు ఇంత అద్భుతంగా వండి పెడితే ఆయన నోరు ఎందుకు ఎత్తుతారు? అబ్బా భలే చెప్పారు. అంతే. సో ఫస్ట్ మనకి సూప్ వచ్చేసింది, పొట్టేళ్ళ కాలం. ఇది వింటర్ లో జలుబు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా మంది బర్డ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ తక్కువ, మనకి ఇక్కడ ఎక్కువ ఓల్డ్ సిటీలో ఉంటుంది ఎక్కువ. అవునా? ఇదేంటండి? నువ్వుల పొడి స్లైస్. ఇది మన స్పెషల్ ఉషా ముల్పూరి స్లైస్. చాలా బాగుంది. చాలా బాగుంది.
చెర్రీ బెర్రీ, కార్తిక్, కోయి వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటివి. పిల్లలకి చాలా నచ్చింది. చాలా నచ్చుతాయి. అది కూడా యశోకి ఇష్టము, దిలీప్ గారికి ఇష్టం. ప్రాన్స్. ఫిష్ ఎలా ఉంది? అది ఏం ఫిష్ కనిపెట్టాను. అపోలో ఫిష్. ఇది వెల్లుల్లి కారం పొడి ప్రాన్స్ అండి. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సూప్ సూపర్ ఉంది. చికెన్ బాగుంది. నువ్వుల పొడి స్లైస్. అది బాగుంది. మెటీరియల్ అంతా ఓకే. ఏ పొడి కాకుండా అంత ఫ్రెష్. అది అంటే మార్నింగ్ తెప్పిస్తాము, మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3, మళ్ళీ తర్వాత నైట్. ఏది కూడా మన దగ్గర ఫ్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటికప్పుడు పట్టిస్తూనే ఉంటాం, అంటే 2 hours 2 hours. నాకు క్వశ్చన్ అండి, ఇప్పుడు యాక్చువల్గా ఫుడ్లో ఏంటంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. మెయిన్గా వాళ్ళు వచ్చిన టేస్ట్ రేపు ఉండదు, రేపు వచ్చి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అది కూడా ఇంకా చెప్తే మరీ అంటారేమో కానీ మా చెఫ్స్ కూడా అంటే నేను కూడా అలా చేస్తానో తెలీదు, మా వాళ్ళు చెప్పినట్టు అట్లా దించేస్తారు. షెఫ్ మారకపోతే టేస్ట్ ఏం మారదండి, చేతి రుచి ఉంటుంది కదా, కానీ క్వాంటిటీ పెరిగినప్పుడు యాక్చువల్గా అంటే 10% అటు ఇటు అవుతుంది. సేమ్ షెఫ్ అయినా సరే క్వాంటిటీ చేంజ్ అవ్వగానే టేస్ట్ మారి. సాల్ట్ ఎక్కువ సాల్ట్ తక్కువ, అంటే ఇప్పుడు మీరు సాల్ట్ తక్కువ తిన్నారనుకోండి ఒకరికి ఎక్కువ అవుతుంది, అది మనం ఏం చెప్పలేము. లేకపోతే ఆయిల్ ఎక్కువ ఆయిల్ తక్కువ, నేను ఆయిల్ ఎక్కువ తింటా, కొంతమందికి స్పైసీ ఏదైనా. అంతకు మించి మాక్సిమం మన దగ్గర అసలు కంప్లైంట్ అనేది ఇప్పుడు దాకా రాదు. ఏదన్నా జనరల్గా ఉండేదే ప్రాబ్లం అది. సేమ్ రెస్టారెంట్ 3-4 సార్లు వెళ్ళినా 3-4 సార్లు కూడా డిఫరెన్స్ అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. కానీ బై గాడ్స్ గ్రేస్ మా దగ్గరికి మీ మిస్ అమ్మ దగ్గరికి అలా ఎంతమంది కంటిన్యూ వస్తారో మా దగ్గరికి మీరు అంటే చెప్తే కూడా ఇంతగా అనిపిస్తుందేమో కానీ 100 times పైన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే చెప్తారనమాట, మేము ఇన్నిసార్లు వచ్చాం, అసలు మాకు ఇది రెగ్యులర్ అయిపోయింది, ఎందుకు మా శాలరీ ఇక్కడ డంప్ చేసేస్తే పోతుంది అట్లా అనమాట. కంటిన్యూ అంటే అసలు 10 times 15 times అంటే అసలు చాలా రెగ్యులర్ అనమాట, రెగ్యులర్ వస్తారనమాట. ఇప్పుడు ఎవరైనా మనకి బెంగళూరు ఎక్కడైనా వచ్చారనుకో విజయవాడ నుంచి 3 days ఉంటే 3 daysలో 3 days వస్తారు. వాళ్ళు అదే చెప్తారనమాట. అది చెప్పి నేను అప్పుడు వాళ్ళని అడుగుతాను, ఏంటి కంటిన్యూ వస్తున్నారు కదా, మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? ఏమీ లేదు, సేమ్ అలాగే ఉంది, చాలా బాగుందని. అంటే ఉగాదికి అయితే మనం చాలా మంది ఇప్పుడు బాగా మీరంటే ఇప్పుడు బాగా వంట చేస్తారు కదమ్మా, చాలా మంది చేసి అలసిపోతారు కదా, వాళ్ళ కోసం లేకపోతే పిల్లలు ఊళ్ళకి వెళ్ళడానికి వాళ్ళ కోసం థాలీ పెడతాం. అరిటాకు భోజనం అని ఒక 25 items తోటి పెడతారు. ఇంకా అసలు అది చాలా ఇష్టంగా తింటారు అందరూ వచ్చి. ఇంకా సాయంకాలం 5 దాకా కంటిన్యూ వస్తూనే ఉంటారు. ఈసారి ఫెస్టివల్ కి ట్రై చేద్దాం, మళ్ళీ వినాయక చవితి పెడతాం. ఇప్పుడు మిమ్మల్ని చూసి అందరూ అన్ని ఎలా మెయింటైన్ చేస్తారండి, అది ఎట్లా అట్లా అంటారు కదా. సో వంటలో కూడా అది ఇష్టం అనేది ఆ ప్యాషన్ అంతే. సో ఇందులో కుక్కర్ బిర్యానీ ఇప్పుడు మనకు వచ్చింది 2 తింటారా అండి క్వాంటిటీ? అంటే అది తినేదాన్ని ఎక్కువ స్టార్టర్స్ తిన్నారనుకోండి 3 కూడా తింటారు. అక్కడ రొయ్యల వైపు అక్కడ వడ్డించండి అమ్మ. అట్లా కూడా ఎట్లా అంటే మనకి మేమే బకెట్స్ తీస్తాము, పెరుగు పాలు తీసుకొచ్చి తోడేస్తాం, తోడేసి మేము ఇంట్లో మామూలుగా చేసినట్టు. మటన్ ఎలా ఉంది? బాగుంది, సాఫ్ట్ గా ఉడికింది మటన్. ఇంట్లోనే గోంగూర కొనుక్కుని ఒక 10 రూపాయలు 20 రూపాయలు గోంగూర అంటేనే, ఆకుకూర అంటేనే ఎంత పని కదా. మేము అసలు 100 kgs అలా తీసుకొస్తుంటాం ఒకసారి. తీసుకొచ్చి దాన్ని ఒక 20 మంది పాపం అందరూ చేస్తారు. అంటే మా డైనింగ్ స్టాఫ్ ఈయన వాళ్ళని కాదు, అందరూ మరి 20 మందికి వచ్చేవాళ్ళంటే కష్టం. మొన్న మధ్య ఒక 1 week బ్యాక్ ఇట్లాగే వచ్చారు వాళ్ళు, ఉస్మానియా మెడికోస్ అంట. ఆంటీ మేము దీనికోసమే అక్కడ నుంచి ఇక్కడికి వారానికి 2 సార్లు వస్తామంటే మీరు గోంగూర మాత్రం ఆపద్దు అని. ఇప్పుడు నేను గోంగూర తిన్నా కదా, నిజంగా చాలా టేస్టీ ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీకి అంత టేస్ట్ రావడానికి రీజన్ అదే అనిపించింది. థ్యాంక్ యూ. క్వాలిటీ కోసం అంత బడితపిస్తున్నారు. జాగ్రత్తగా దానికోసమే స్పెషల్ గా కార్ వెళ్ళి పెళ్లి కూతుర్ని పికప్ చేసుకొని వచ్చి, అది కూడా 100-200 కిలోలు మళ్ళీ 20 మందిని పురమాయించి దాన్ని క్లీన్ చేయించి. పప్పుచారు చాలా బాగుంది, అంటే రెస్టారెంట్ ఉంది పప్పుచారు కదా. రెస్టారెంట్ మసాలాలు పెట్టము, మామూలు పప్పుచారు చాలా బాగుంది. నెయ్యి వేసుకోండి, నెయ్యి కూడా మనది చాలా ఫేమస్. ఇది కూడా బాగుంది. ఏమో నువ్వు పెరుగన్నం తిన్నావా? నువ్వు కూడా తిన్నావా? మీరు కూడా పెరుగు తిన్నా? నేను తింటా. ఎలా ఉంది కదా, జస్ట్
ఇందులో ఒక టెంక లేదు, పైన స్కిన్ లేదు, మ్యాంగో పల్ప్ అంతా ఇక్కడ ఉంది. అంతే. షుగర్ కూడా అస్సలు ఏదో కొంచెం అలా నార్మల్ గా వేసినట్టుంది, కానీ పల్ప్ తీసుకొచ్చి డైరెక్ట్ గా. అంతే. దీనికోసం స్పెషల్ గా వస్తారమ్మా చాలా మంది. ఇప్పటికి ఇంకా 15 days నుంచి కంటిన్యూ అడుగుతానే ఉంటారన్నమాట, దీనికోసం వస్తుంటారు. బయట అంతా ఈ Consistency కూడా ఇంత పాలు thick. పోసేసి ఐసేసేసి అవి చేస్తున్నారు కానీ చాలా బాగుంది. ప్లస్ మనం మిక్సీలో వేయమమ్మా, చేత్తోటి తీస్తాం. ఆహా. ఉమ్. ఇది ఇంట్లో తాగినట్టు ఇంట్లోదేనమ్మా. అదే ఇంట్లోనే ఇప్పుడు పిల్లలు చేసుకుంటాం కదా. శౌర్యకి చాలా బాగా ఇష్టం. ఓకే. తెలంగాణలో అయితే మ్యాంగో జ్యూస్, పూరి, దోశ మా కాంబినేషన్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్. అవును, మొన్న మీరు ఎప్పుడో చెప్పారు, నేను విన్నట్టున్నాను కదా మీరు మీ దాంట్లో. చాలా చాలా ఏంటమ్మా, మంది ఏంటి ఇలా సేమ్ ఇదే పల్పు, కొంచెం అందులో ఇలాచి పొడి వేసి మిక్సీ పడతాము. దానికి కాంబినేషన్ పూరి లేకపోతే దోశ. అంటే నేను ఆల్రెడీ విన్నాను కాబట్టి నాకు అర్థమైంది. చాలా మంది మీరు కామెంట్స్ కూడా చూస్తే తెలంగాణలో మ్యాంగోస్ ఉన్నన్ని రోజులు ఇలాగే పల్పు చేస్తారు, అంటే మిక్సీలో వేస్తారు, కొంచెం ఇలాచి పొడి వేస్తారు. ఈ పల్పులో మా కాంబినేషన్ పూరి అండ్ దోశ. తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంటే సమ్మర్ సంక్రాంతి special ఏంటి అది? సంక్రాంతి స్పెషల్. సమ్మర్ వస్తే మామిడి పండ్లు వచ్చాయంటే సమ్మర్ మొత్తం అయ్యే లోపల అట్లీస్ట్ ఒక 30 to 40 టైమ్స్ అన్న మ్యాంగో పల్ప్ పూరి లేదా మ్యాంగో పల్ప్ దోశ. నేను చెప్పేది కరెక్టా కదా, కామెంట్ బాక్స్ లో మీరు చెప్పండి, వీళ్ళిద్దరు చూస్తారు. స్వప్న గారు చెప్పినట్టు ఉషామూల్ పూరీస్ కిచెన్ లో పూరి విత్ మ్యాంగో పల్పు, దోశ విత్ మ్యాంగో పల్పు ట్రై చేద్దాం. ఇందులోనే అసలు మీరు షుగర్ యాడ్ చేయలేదు కదా, కొంచెం షుగర్, ఇలాచి పొడి వేస్తారండి. సో ఇది పల్పుకి కాంబినేషన్. వేడి వేడి పూరి, రెడ్గా కాల్చిన పూరి లేదా దోశ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దోశ ఇస్తే పక్కన కోకోనట్ చట్నీ ఉండాలి. అంటే దోశ మెత్తగా ఉండాలా, క్రిస్పీగా ఉండాలి? అది వాళ్ళ టేస్ట్. మేమైతే కొంచెం క్రిస్పీగానే కాల్చుకుంటాం. మీరు తాటి ముంజలు ఎలా తింటారు కొలుచుకుని తింటాము కదా, మీరు ఇలా తీసుకుని తింటారు కదా. తాటి ముంజలు లేత తాటి ముంజలు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దాన్ని గోరు లోపలికి వెళ్ళకుండా జస్ట్ పైన 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 స్కిన్ ని పీల్ చేయాలి. అది తీయడం కూడా ఒక ఆటే, ఎట్లా పడితే అట్లా పీకకూడదు. అవన్నీ తీసేసి ఒక గిన్నెలో వేయాలి. వేసిన తర్వాత లైట్ గా షుగర్ అలా 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 పైన చల్లేసి మూత పెట్టేసి, నేను చెప్పను, మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఒక 20 minutes కి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. అదంతా తాటి ముంజల్లోకి వెళ్ళి కొంచెం ఆ జ్యూస్ బయటకు వస్తుంది, అంటే లైట్ గా ముంజలో ఉన్న వాటర్ వస్తుంది కదా. ఒక్కొక్క తాటి ముంజని అలా తీసుకొని మొత్తం వేసేసుకొని, కొంచెం కొంచెం కాదు, అలా ఫుడ్ తిన్నాము. ఫుడ్ అల్టిమేట్ ఉంది. ప్రతి డిష్ బాగుంది. పప్పు చారు అయితే హైలైట్. నిజంగా మా అమ్మ వండినట్టే ఉంది. నాకైతే నువ్వుల పొడి, అందుకనే చెరీ బెర్రీ తీసుకెళ్ళి ప్రతి డిష్ బాగుంది. ఆ పప్పు చారు దగ్గర ఎందుకో పడిపోయింది, నాకు బాగా కరెక్ట్ అయిపోయింది అన్నమాట. మా అమ్మ సడన్ గా గుర్తొచ్చింది, ఎందుకంటే మా అమ్మ ఫుడ్ నేను రోజు మిస్ అవుతాను. మంగళగిరిలో నేను హైదరాబాద్ లో, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం రోజు మంచిగా వండి పెడతారు. మన కాన్సెప్ట్ అదమ్మా, అమ్మ చేతి వంటలాగా అలానే ఉంది. సేమ్ మీ ఫుడ్, మీ ప్రతి డిష్ అలానే ఉంది. అందరూ అలాగే ఫీల్ అవుతారు ఇక్కడికి వచ్చి వండుకున్నట్టే ఉంది. మధ్య మధ్యలో మ్యాంగో జ్యూస్ చాలా బాగుంది. మీరు చెప్పారు కదా ఇప్పుడు ఒక డిష్, రెండు నిజంగా యూనిక్ గానే ఉన్నాయి. నిజంగా యూనిక్ గా ఉన్నాయి, బాగుంది బాగుంది. సో వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో దిలీప్ గారి కోసం మేమందరం మిస్ అమ్మ మన కోసం మిస్ అమ్మ మాది కాదు మనది, అలాగే ఉషామూల్ పూరి కిచెన్ కూడా మాది కాదు మనది. పప్పు చారు మటుకి తప్పకుండా ట్రై చేయాలి, దేనికి అదే బాగుందండి. కానీ పప్పు చారు తినకుండా లాస్ట్ ముద్ద అలా పడకుండా వెళ్ళకండి. చెప్పించినందుకు మా వరావతి ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి విష్ణు అవతారమే. మనకి తిరుపతిలో మొన్న మీరు చెప్పారు కదా భూవరాహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నానని. ఆ వరాహస్వామి ఆయనే, వరాహస్వామి ఆయనే అక్కడ. మీరు చెప్పారు కదా తిరుపతిలో వరాహస్వామిని ఇవాళ దర్శించుకుంటాం, రేపు తిరుపతి వెళ్తున్నాము. అది తప్పనిసరి. చాలా ముందు చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా, అసలుకి చాలా బాగా చేస్తారు, చాలా ఉంటుంది. మీరు కూడా వెళ్ళండి, మీరు ఎప్పుడు వెళ్తానే ఉంటారు. వెళ్తాను. ఇంటికి వెళ్తాను నేను ఎవ్రీ 1 month కి మంగళగిరి వెళ్తానే ఉంటాను. ఏదో ఇంట్లో ఫుడ్. వీళ్ళది ఒక రెస్టారెంట్ ఉంది గుంటూరు కారం అని,
గుంటూరు కారం మదీనా కూడా మదీనా కూడా. ఓకే, మా అందరిని అడిగానని చెప్పండి. అత్త